గామి 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 ట్రైలర్ చూశాక అందరూ గామికి వెళ్దాం అని ఫ్రెండ్స్ అనే ఉంటారు. సో నేను ఈరోజు గామి రివ్యూ గురించి చెప్పబోతున్నాను. భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ చూశాక నాకైతే ఓకే అనిపించింది. అంటే కొట్టిపడేసే సినిమా అని అనలేము, ఒకవేళ మంచిగా ఉంది అంటే హోల్ హార్టెడ్గా చెప్పలేము. ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. మూవీలో కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసిండు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుదాం. ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రం ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కొన్ని సీన్స్కి ఒకేసారి సడన్గా బీజిఎం వచ్చేస్తుంది, అది చూసి మనం బెదిరిపోతాము. అలాగే క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది భయ్యా, అది మాత్రం ఇచ్చి పడేసింది పో. మోస్ట్లీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఒక మనిషికి గోల్ ఉన్నప్పుడు అతను ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి సిచ్యువేషన్ వరకు వెళ్తాడు, మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాటుకుంటూ పోతాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఖచ్చితంగా ఈ మూవీ ఒక మోటివేషన్ని కలిగిస్తుంది. అలాగే అడ్వెంచరస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మోస్ట్లీ సీన్స్ హిమాలయస్లో ఉంటుంది కాబట్టి. ఇక హీరో అండ్ హీరోయిన్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ అయితే ఫస్ట్ టైం ఈ మూవీలో ఒక అఘోర వేషంలో కనిపిస్తాడు. సో అలా ఇతనికి మనుషులను టచ్ చేస్తే ఇతనికి బాడీకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని క్యూర్ చేయడానికి హిమాలయాస్కి వెళ్తాడు, అక్కడ దొరికే ఔషధం కోసం. ఇక హీరోయిన్ విషయానికి వస్తే చాందిని చౌదరి చాలా క్యూట్గా నటించింది భయ్య. ఇందులో ఈమె ఒక డాక్టర్. హిమాలయాస్కి వెళ్ళినప్పుడు విశ్వక్ సేన్తో పాటు ఈమె కూడా వెళ్ళాలి అని చెప్పి మొండిపట్టు పట్టి వెళ్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీలో 3 క్యారెక్టర్ల గురించి తిరుగుతూ ఉంటుంది. ఒకటి, అమ్మ కష్టం వల్ల తన కూతురికి దూరం అవుతుంది. ఇంకో క్యారెక్టర్ ఏమో చైనాలో వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్కి ఒక అబ్బాయిని యూటిలైజ్ చేసుకుంటారు. మూడో క్యారెక్టర్ వచ్చేసి మన విశ్వక్ సేన్. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది భయ్య. ఆ ట్విస్ట్ తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడాల్సిందే. ఆ ట్విస్ట్ మీ బుర్రలను చింపి పడేస్తుంది. ఇక నెగటివ్స్ అంటారా, స్క్రీన్ ప్లే భయ్య. వాడు చూపించే 3 క్యారెక్టర్స్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ స్టోరీ చూపించుకుంటూ సడన్గా ఇంకో క్యారెక్టర్కి చేంజ్ చేస్తాడు. జనాలకు సస్పెన్స్ క్రియేట్ చేయడానికి అలా చేస్తాడు, కానీ చాలామందికి దానివల్ల ఒక నెగిటివ్ అనేది క్రియేట్ అయింది. మీరు మూవీ చూస్తూ ఉంటే సగం సస్పెన్స్తోనే చచ్చిపోతారనుకోండి. మొత్తానికైతే మూవీ చాలా డిఫరెంట్గా తీశాడు. ఎప్పటిలాగా రొటీన్ కాన్సెప్ట్ లేకుండా ఒక అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్గా తీశారు. ఇట్స్ ఏ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. లాస్ట్లో క్లైమాక్స్ సీన్ మాత్రం మిస్ కాకండి, ముందే చెప్తున్నాను.